Zone Ads, World of Local Business Info. అసలు ఈసీఎల్ హైలైట్కు నేను రావడం ఏంటి, మీకు నేను ప్రమాణ స్వీకారం ఇవ్వడం ఏంటి, అది ఏదో పూర్వజన్మ సుకృతం అనుకోండి. ఎందుకంటే మాకు ప్రతిరోజు చెప్పేవారు హిమాద్రి, నా రీజన్ కాన్ఫరెన్స్ ఎలా చేయాలో చెప్పింది హిమాద్రి, ఒకడు కూర్చొని ప్రతి ఒక్కటి అవార్డ్స్ ఎలా తయారు చేయాలో, ఎలా స్పీచ్ చేయాలో నేర్చుకుంది అక్కడ. మరి ఇక్కడ వచ్చిందంటే ఇదే లైనిజం అండి. ఎక్కడి నుంచి ఎక్కడైనా ఎవరైనా పోయేది ఒక ప్రోటోకాల్ సిస్టమ్తో ప్రకారం ఉన్న ఒక అద్భుతమైన సేవా సంస్థ ప్రపంచంలో ఏదంటే #1 ఎన్జిఓ ఈజ్ అవర్ లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్. ఇదంతా జనరల్ బాడీలో డిసైడ్ అయిన లిస్టే కదండి. అదే అందరం అలాగే చెప్పుకుంటాం, ఎందుకంటే అదే కాబట్టి కరెక్ట్. మా క్లబ్లో కూడా మేము అట్లే చెప్పుకున్నాం, ఎందుకంటే అది కూడా కరెక్టే. ఎందుకంటే ఒక సిస్టమేటిక్గా డెమోక్రటిక్గా ఉన్న ఆర్గనైజేషన్ లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్. సో డైరెక్టర్స్గా మన మిత్రులు కొంతమంది సేవలు అందించడానికి ముందుకొచ్చారు. ఆ డైరెక్టర్గా ఉన్న మిత్రులను నేను పిలుస్తాను. ఫస్ట్ లైన్ ఏ శివరామకృష్ణ గారు, ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ సార్. అండ్ లైన్ టిఎస్పి రామకృష్ణ గారు, లైన్ వివి సుబ్బారావు గారు, లైన్ జివిఎస్ఎన్ శర్మ గారు, లైన్ జి ప్రవీణ్ కుమార్ గారు, లైన్ పి చంద్రశేఖర్ గారు, లైన్ రామచంద్రయ్య గారు, లైన్ కె రామకృష్ణ గారు, లైన్ పి రఘుబాబు గారు, లైన్ అప్పల శ్రీనివాస్ గారు. వండర్ఫుల్ సార్, ప్లీజ్ కమ్. మీరు ఈ క్లబ్నకు 24-25 లైనిస్టిక్ ఇయర్లో డైరెక్టర్లుగా నియమించబడ్డారు. బహుశా ఇది ఎన్నిసార్లు విన్నారో మీరు చాలాసార్లు విని ఉంటారు. ఎల్సిఎఫ్ కోఆర్డినేటర్ అనేది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ పొజిషన్ అంది. లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ విచ్ స్టార్టెడ్ 1968లో స్టార్ట్ అయింది. అది అక్కడ స్టార్ట్ అయిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా మనం మెల్విన్ జోన్స్ ఫెలో ఫౌండేషన్కు అలా మనం మొదలుపెట్టి కొన్ని లక్షలాది డాలర్స్ కలెక్ట్ చేయడమే కాకుండా మన ఇండియా వరకు వస్తే రూపాయి ఇస్తే ₹2 తీసుకుంటున్నాం, ₹1 ఇస్తే ₹2 తీసుకుంటున్నాము. మొన్న స్టాటిస్టిక్స్తో చూపించారు. మేము అక్కడ స్కూలింగ్ వెళ్తే మద్రాసులో, చెన్నైలో మొత్తం స్టాటిస్టిక్స్ ఎంత డబ్బులు ఇచ్చామో తీసుకున్నాం. చాలా ఎక్కువ వచ్చినాయి. మళ్ళీ ఇంకెక్కువ ఇస్తే ఇంకా ఎక్కువ వస్తాయి కదా. అందుకోసమే ఇలా ఇవ్వడానికి చైతన్య గారే సూటబుల్ కాబట్టి చైతన్య గారిని ఇటువంటి పోస్ట్లో తీసుకోవడం. చైతన్య గారు ఇంకా కలెక్ట్ చేస్తున్నారు. అయితే చైతన్య గారు అదే పని మీద ఉన్నారు. తర్వాత ఇక చాలా ఇంపార్టెంట్ పోస్ట్, చాలా ఇంపార్టెంట్ పోర్ట్ఫోలియో. నాకు చాలా ఇష్టమైంది. లాస్ట్ 1 వీక్ నుంచి ఇదే పని మీద ఉన్నాను. ఇదే పని అంటే ఇక్కడ నా మిత్రుడు కూడా ఉన్నాడు, మనోజ్ గారు. కూర్చోండి. నిన్న మనోజ్కి నాకు కాంపిటీషన్ కూడా జరిగింది అక్కడ. ఎక్కడికి వెళ్ళినా రామ భజన ఎక్కడ ఉంటుంది అక్కడ హనుమంతుడు ఉంటాడట. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఎక్కడ పోయినా లైన్ భజన చేస్తున్నా. లైన్ భజన చేయడం వల్ల లైన్స్లో చేరడం ఎంత ఈజీ ఆడుతున్నారు. నేను ఈ వారంలోనే 130 మంది కొత్త వాళ్ళను జరిపించాను లైనిజంలో. మన క్లబ్లో ఎక్కడెక్కడ జరిపిస్తారో తెలుస్తుంది. అంత పొటెన్షియాలిటీ ఉన్నది. అటువంటి పొటెన్షియాలిటీ మాకు నేర్పించింది ఎవరు, పోర్టల్ గురించి మాకు చెప్పింది ఎవరు, లైన్ గురించి మాకు నేర్పించింది ఎవరో కాదు, హిమాద్రి గారే. సో లైన్ హిమాద్రి గారు మెంబర్షిప్ చైర్పర్సన్గా ముందుకు వచ్చారు. నాకు తెలుసు మీరు దీనికి వచ్చారంటే ఈసారి ఐసీకి తైస్ అంటారు కదా, 25 మంది చేరిపోతారు ఈసీఎల్ హైలైట్లో. మీరు ఒప్పుకుంటారా అండి? ఒప్పుకుంటారా? 25 మంది చేరిపోతారట. చాలా ఈజీ అండి చేర్పించడము. కాకపోతే ఏంటంటే మనం ఏంటో తెలియదు చాలా మందికి. అది హిమాద్రి గారితో అవుతుంది ఖచ్చితంగా. సార్ మీరు 25 నేనన్నా మీ ఇష్టం సార్, నేను 25 అన్నా మీ ఇష్టం. ఎందుకంటే మన జిల్లాకు కావాల్సింది మెంబర్షిప్ జస్ట్ 1750 దగ్గరకు వచ్చాం అంతే. మన టార్గెట్ 2024 ఇయర్లో. ఓకే, నా సేవ చాలా ఇంపార్టెంట్. దానికి సేవకు మారు పేరైన నందా శ్రీనివాస్ నా కోఆర్సి సూపర్గా పనిచేశాడు. ఎంత డిసిప్లిన్ నాకు తెలుసు. నందా శ్రీనివాస్ గారు దయచేసి మీరు సర్వీస్ చైర్పర్సన్గా ఒప్పుకున్నారు కాబట్టి మీకు తెలియదా సేవా ఏదో అర్థమవుతుంది నాకు. సేవ అనేది చాలా ఇంపార్టెంట్. అటువంటి దానికి ఏది చేసినా మన లైనిజంలో కింద రాసుకుంటాం వి సర్వ్ అని. మళ్ళీ అది చేయకుంటే ఎలా? ఈరోజు మార్నింగ్ నేను ఒక బిజినెస్ మీటింగ్ అని పిలిచారండి. మీ బిజినెస్ మీటింగ్ అని ₹750 కట్టమని చెప్పారు వాళ్ళు. నేను కడతా అన్నా. సార్ మీరు కడతారా సార్, మీరు చీఫ్ గెస్ట్ కలవాలి. చీఫ్ గెస్ట్ వదిలిపెట్టి నేను వచ్చే పని వేరే అని బిజినెస్ కోసం ₹750 కట్టాక నేను కట్టి వాళ్ళు బ్రేక్ఫాస్ట్ కాసా పోయిన కూర్చున్నాం. 70 మంది కూర్చున్నాడు మార్నింగ్ 11. 70 మంది కూర్చున్నారు.
నాకు 2 నిమిషాలు టైం ఇచ్చారు వాళ్ళు. 2 నిమిషాలు సేవ గురించి మాట్లాడాను. జస్ట్ ఐ స్పోక్ ఓన్లీ సేవ అని ఇంకేం మాట్లాడలే. సేవ గురించి మాట్లాడి 21 మంది లైనిజం చేర్పించాను. చూడమానండి ఆదిత్య పార్క్ హోటల్లో. అంటే సేవకున్న పవర్ అదండి, సేవకున్న అద్భుతమైన దానికి మా నందగారి దానికి సూటబుల్ కాబట్టి అని మా వచ్చే ప్రెసిడెంట్ గారు డిసైడ్ చేసి మన నందా శ్రీనివాస్ గారిని సర్వీస్ చైర్పర్సన్గా పెట్టారు. మీరు ఒప్పుకుంటారా? ఒప్పుకుంటారు. యా, ప్రభుత్వ పథకాలు చెప్పాలంటే మార్కెటింగ్ కావాలి. వాళ్ళ ప్రధానమంత్రి చీఫ్ మినిస్టర్ ఫోటో పెట్టి మార్కెటింగ్ చేయాలి. మరి దానికి మార్కెటింగ్ ఉన్నప్పుడు ఇన్ని లక్షలాది కోట్లాది సేవ చేస్తున్న మన ఆర్గనైజేషన్ కూడా మన సేవల గురించి మార్కెటింగ్ చేస్తే బాగుంటుందని మన లైన్స్ డైరెక్టర్స్ నిర్ణయించి ఒక మార్కెటింగ్ చైర్పర్సన్ పెట్టారు. మన క్లబ్ కోసం మార్కెటింగ్ చైర్పర్సన్ ఎవరో కాదు, లైన్ డాక్టర్ వి శ్రీనివాస్ కుమార్ గారు. భాను నాయుడు గారు సార్, చాలా కష్టమైన పోస్ట్ అండి. రండి, ముందుకు రండి. 80% ఆల్రెడీ చూసి ఇలా చెక్ కూడా ఇచ్చేస్తారు మాకు. అది అనండి, ఇక మీ పని తప్పింది కాబట్టి మిగతా 20% కష్టపడండి. అవసరం లేదు, అది కూడా వచ్చేస్తుంది. కానీ సేవ కోసం అడుగుదాం. రైట్, వండర్ఫుల్ అండి. మీ పోస్ట్ చాలా ఈజీ అయిపోయింది. హేమాద్రి గారు చెప్పేశారు కాబట్టి మీరు ఎలాగ చేస్తారు. రైట్, ఆర్ యూ రెడీ టు కలెక్ట్ ఆల్ ది మనీ అండ్ విల్? రైట్ సార్, వండర్ఫుల్. నా జాయింట్ సెక్రటరీగా మనకు మిత్రుడు, ఇద్దరు మిత్రులు ఉన్నారు. లైన్ శ్రీనివాస్ గారు, లైన్ శివకుశాల్ గారు. ఆయన వచ్చినా సరే ఆయన ఎట్లా చేస్తుండో అబ్జర్వ్ చేస్తుండాలి. ఆయన మినిట్స్ ఎలా రాస్తుందో చూస్తుండాలి. మినిట్స్ సర్క్యులేషన్ అయితే చూస్తుండాలి. మీటింగ్ ఎజెండా పంపిస్తున్న చూస్తుండాలి. తర్వాత సెక్రటరీ గారు ఎవరికి ఫోన్ చేసినా చేయకుండా సెక్రటరీ అడగాలి, సార్ నాకు కొన్ని ఫోన్లు ఇవ్వండి సార్, నేను చేస్తాను అనాలి. దాని ప్రకారంగా మనం కొంతమంది ఫోన్లు చేసి పిలవాలి. మనం వాట్సాప్లో పెడతాం, ఏం కదా దాంతో, ఓన్లీ ఫోన్లతో అవుతుంది. విల్ యూ డూ యువర్ డ్యూటీస్? రైట్ శ్రీనివాస్ గారు. ఇక సెక్రటరీగా మీరు కుశాల్ గారు, వారికి సపోర్ట్ చేయడానికి శ్రీనివాస్ గారు ఉన్నారు. అదే రకంగా నా వైస్ ప్రెసిడెంట్ అండి కృష్ణారెడ్డి గారు, ఆందివే యా, వారిని కూడా ఆయన ఆబ్సెన్స్ ఇన్స్టాల్ చేద్దాం. ఇక చాలా చాలా ఇంపార్టెంట్ అండి మన యొక్క గౌరవం, మన 22 ఏళ్ళ గౌరవం, దాన్ని కాపాడుతూ ఒక క్లబ్ను ముందుకు తీసుకెళ్ళడానికి మన మూర్తి గారు ముందుకు వచ్చారు. ఎంఎస్ఎన్ మూర్తి గారు, వారి యొక్క సేవలు మనకు తెలుసు, వారి యొక్క ధైర్యం మనకు తెలుసు, వారి యొక్క వర్కింగ్ సిస్టమ్ మనకు తెలుసు, వారు ఎలా అందరినీ మనసులు గెలిచి ముందుకెళ్తారో మీకు తెలుసు. వండర్ఫుల్ సార్, మీరు ఈ పొజిషన్లో అవ్వడం మాకే ఆనందంగా ఉంది. సో మూర్తి గారు ప్రెసిడెంట్గా ఫుల్ పవర్ ఉంటుందండి. పవర్ను వాడుకుంటే పవర్ వరకే ఉంటుంది. అందుకోసం నేను ఒక పవర్ఫుల్ కొటేషన్ అన్నాను, పొజిషన్ ఈజ్ ఎ టెంపరీ గుడ్ విల్, బట్ గుడ్ విల్ ఈజ్ ఎ లైఫ్ టైం పొజిషన్. అధికారం అనేది అధికారం ఉన్నంత వరకు మాత్రమే గౌరవం ఉంటుందట, కానీ గౌరవని అధికారం పొందితే జీవితాంతం ఉంటుందట. కాబట్టి ఫలానా ఇయర్లో ఏ ప్రెసిడెంట్ అని 5 ప్రెసిడెంట్లు అడిగితే కూడా చెప్పలేదు కొంతమంది కొన్ని క్లబ్లో. ఎందుకంటే ఆయన వస్తాడు, ప్రమాణ స్వీకారం చేస్తాడు, పోతాడు. అది దాంతో కాదు. ఎలా నిలబడాలంటే 10 ఏళ్ళు మన పేరు చెప్పుకోవాలి, 20 ఏళ్ళు మన పేరు చెప్పాలి. ఆ ప్రెసిడెంట్ ఇయర్ ఇటు జరిగింది, దానికి మారు పేరే మూర్తి గారు. సార్, మీరు ఈ సంవత్సరం మన క్లబ్ను సర్వీస్ యాక్టివిటీలో, మెంబర్షిప్లో అన్ని రకాలుగా ముందుకు తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారా? వండర్ఫుల్ సార్. నేను ఇంకెక్కువసేపు చెప్పాను, మీరందరూ సీనియర్సే కాబట్టి మిత్రులారా, మీరందరూ కూడా మన బోర్డును నడిపించడానికి మీరు ప్రెసిడెంట్ గారికి సపోర్ట్ చేస్తూ, వారితో పాటు ఉంటూ, వారికి ఫుల్ పవర్స్ ఇస్తూ, అవసరమైతే మనం పనిచేస్తూ, పని తీసుకుంటూ, మన క్లబ్ యొక్క 22 ఏళ్ళ అంత ఈజీ కాదండి. 22 నడవడం అంత ఈజీ కాదు. దీన్ని ఇంకా 220 ఏళ్ళు కావాలంటే అంత పవర్ఫుల్గా చేసే విధంగా మీరందరూ మరొక్కసారి మాటిస్తున్నారా? రైట్ సార్. సో మై డియర్ మెంబర్స్ ఆఫ్ ది ఈసీఎల్ ఎలైట్, ఎక్కడున్నారో ఒకసారి నిలబడండి. ఈసీఎల్ ఎలైట్ మెంబర్స్ అందరూ డబ్బులో, టైంలో, ఇంకా టాలెంట్లో, అన్నిట్లో రెడీగా ఉన్నారా? ఎంత మంచి మెంబర్స్ ఉండడం మీకు కూడా ఆనందం అండి, హ్యాపీ అండి. సో నౌ విత్ ది సపోర్ట్ ఆఫ్ అవర్ మెంబర్స్ అండ్ ఐ ఇన్స్టాల్ దిస్ వండర్ఫుల్ directors and president and secretary and all this for this 24-25 for Lions Club ECL Elite Club. I am happy to introduce. So వారికి అధికారం అప్పచెప్పుతున్నారు. సార్ చంద్రశేఖర్ గారు, దయచేసి మీరు గ్యాంగ్ ఏమో గేవల్ని తీసుకొచ్చి ఈ బ్యానర్ దగ్గరికి ఇక్కడికి వచ్చేసి ముందుకు వచ్చి వారి గేవల్ని ఇలా ఇవ్వాలి సార్. ఇలా అందరూ ఇలా ఇస్తారు. దిస్ ఇస్ నాట్ ది కరెక్ట్, దయచేసి చెప్పండి. ఇలా ఇవ్వద్దు, ఇలా ఇవ్వాలి. దిస్ ఇస్ ది కరెక్ట్ మెథడ్. దయచేసి వారికి ముట్టిగా చప్పట్లతో గ్రేట్ కాంప్లిమెంట్, కంగ్రాచులేట్ ఎంఎస్ఎన్ మూర్తి గారు ఇన్ ది చైర్ ఆఫ్ ది
First day for 24-25, 5 for the Lions Club of. Yeah, Malak Sari. Yes. Wonderful, sir. Wonderful. మనోహర్ రెడ్డి గారు చాలా క్రియేటివ్గా తయారు చేశారండి. మీకు తెలుసో లేదో ఎంతమంది వచ్చిపోయారు ఉంటారు అనుకుంటాను. మనోహర్ రెడ్డి గారి నాయకత్వ లక్షణాలు, క్రియేటివిటీ, హార్డ్ వర్క్, వారి యొక్క టెక్నికల్ నాలెడ్జ్ అద్భుతం, అమోఘం. అదే రకంగా మేమే అడుగుతాం, సార్ పని ఏంది అడుగుతున్నాం. సో ఆ రకంగా పని అడిగి ఎల్లుండి దాని గురించి మీటింగ్లు కానీ అన్ని ఫోన్లు చేయడం కానీ ప్రతి ఒక్కరు కూడా ఒక అద్భుతమైన లీడర్ మన మనోహర్ రెడ్డి గారు. వారి ఆధ్వర్యంలో ఈ సంవత్సరం ఒక చరిత్ర సృష్టించబోతుంది 320H అని తెలియజేస్తూ, మనము ఇక్కడ వచ్చింది సేవ కోసమే. సేవ చేద్దాం. ఎందుకు సేవ చేయాలో అనేది నేను చెప్పక్కర్లేదు. ఎందుకంటే సర్వీస్ టు హ్యూమానిటీ ఇస్ ది బెస్ట్ వర్క్ ఆఫ్ లైఫ్. సర్వీస్ టు ది హ్యూమానిటీ ఇస్ సర్వీస్ టు గాడ్. కాబట్టి ఆ భగవంతునికి డైరెక్ట్ ఇవ్వలేకనే మనం ఈ సేవలు చేయడం వల్ల అద్భుతంగా ఉంటుందని తెలియజేస్తూ, మిత్రులారా, మీరు నాకు ఇచ్చిన అవకాశాన్ని, ఏదో నాకు తెలిసిన మాటలు ఫస్ట్ టైం అది ఏమాత్రి గారి ముందు మాట్లాడడం చాలా కష్టం, అయినా ఈ ప్రోటోకాల్స్ నాకు నేర్చుకుంటున్నాను. నేర్చుకోవాలి, తప్పదు. నెక్స్ట్ ఇయర్ ఆయన కూడా నేర్చుకుంటాడు, తప్పదు. సో అందరము ముందుకెళ్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. లాంగ్ లివ్ లైనిజం. అండ్ ఐ హోప్ దాట్ దిస్ ఇయర్ ECLLA will create a new records. Congratulations. God bless you. Subscribe to our channel, click the bell icon and select all.